బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీలోని కోసార గ్రామ పరిధిలో గల భవానీనగర్లో దారుణం చోటు చేసుకుంది. భవానీనగర్కు చెందిన బానోత్ రాజు, సునీత దంపతులు నిన్న రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. రాజు, సునీత దంపతులు ఇద్దరూ తమ కొడుకు, కోడలుతో కలిసి భవానీనగర్లో జీవనం కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి బయట వరండాలో పడుకున్నారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో కరెంటు పోవడంతో మృతుల కోడలు తమ చిన్న పాపను తన అత్త సునీత దగ్గర పడుకోబెట్టి పాపను చూడండి అని చెప్పడానికి నిద్రలేపే ప్రయత్నం చేయగా స్పందించకపోవడంతో చూడగా అప్పటికీ మృతి చెంది ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలో పిరిల విషయంలో గొడవలు జరిగాయని, ఇది హత్య అయ్యుండొచ్చని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. మార్పులి విలేజ్ చనిపోయిన రాజు నాయకు నా రిలేషను. నిన్న జరిగింది ఏంటిదంటే, ఈ హత్యకు కారణాలు ఏంటిదంటే, పోయిన సంవత్సరము సవారీ గురించి వీళ్ళ గొడవ అయింది. ఆ గొడవని వీళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినా కూడా దాని మీద చర్య ఏం కాలేదు. అది అట్లనే కాంప్రమైజ్ అయిండు. మళ్ళీ ఈ సంవత్సరము అది కొత్త ఈ సవారీ టైంలో, పూజ టైంలో కాబట్టి నిన్న ఒక కొత్త సవారీని తీసుకొచ్చి ఆ బంగ్లాలో పెట్టిండు, పూజ చేసిండు. అంత బాగానే జరిగింది, ఎలాంటి ఏం లేదు. సాయంత్రం వచ్చి ఈయన ఇంటికాడ పండుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఆకిల్లో పండుకున్నారు. ఆయన కొడుకు లోపల రూమ్లో పండుకున్నారు, బెడ్రూమ్లో. అక్కడ ఏం జరిగిందంటే, అసలు ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఎవరో ఏంటిది అనేది తెలియలేదు వీళ్ళకు. వాళ్ళ మనవరాలు ఎడవంగానే రాత్రి కరెంట్ పోయింది, అరే తాతమ్మ దగ్గర తీసుకుపోవని కొడుకు చెప్తేనే అప్పుడు వీళ్ళకు ఈ చనిపోయినట్టు వార్త తెలిసింది. ఇక్కడ అనుమానం ఏంటంటే, ఈ సవారీలో ఇప్పుడు ప్రజెంట్ అది పోయిన సవారీ ఇప్పుడు డెడ్ బాడీ అయిన తర్వాత, హాస్పిటల్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బంగ్లాలో సవారీ పారేసిండు. అంటే ఇప్పుడు అనుమానపాదంగా ఏముందనంటే, సవారీ కారణంగానే హత్య జరిగింది, వాళ్ళే చేసిండు అనే అనుమానంతో వాళ్ళ పేరు మేము పిటిషన్లో కూడా రాయడం జరిగింది. ఇది నిజము. దీని మీద గవర్నమెంట్ ఎంత స్పందన చేస్తారా, అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తారా? ఇప్పుడు వాళ్ళు సిలిండర్ అయిందా, ఇది ప్రీ ప్లాన్ చేసిండా, ముందు ఏ కుట్ర చేసిండా, ఇంకా మాకు తెలియవలసింది ఉంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలకు ఇద్దరికి హత్య చేసిండు, ఇది నిజము.